అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు అలాగే నారాయణకు కూడా భారీ ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి చంద్రబాబు నారాయణకు సుప్రీంకోర్టులో అయితే బిగ్ రిలీఫ్ వచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పిని సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు నారాయణకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పిని సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. కేసును పూర్తిగా కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణలకు సుప్రీంకోర్టులో సంచలన ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరిపైన నమోదు చేసినటువంటి క్రిమినల్ కేసులను పూర్తిగా కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సుస్పష్టంగా ఉంది. ఇందులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి తగిన కారణాలు, నో మెరిట్స్ కనిపించడం లేదంటూ స్పష్టం చేస్తూ విచారణకు ఈ రోజు సుప్రీంకోర్టు నిరాకరించింది. అమరావతి పైన వైసీపీ వెళ్ళినటువంటి అక్రమ కథనాలు నిరాధారమని కూడా సుప్రీంకోర్టు తేల్చింది. మరోపక్క పొలిటికల్ మైలేజ్ కోసమే కేసులన్న ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పునరుద్ఘాటించింది. ల్యాండ్ పూలింగ్, జీవోల జారీ అన్నది ప్రభుత్వ పరిపాలన నిర్ణయాలేనని కూడా సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. అంతేకాకుండా ఏ ఒక్క రైతు లేదా భూ యజమాని ఫిర్యాదు చేయలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఆనాటి సిఐడి ఎఫ్ఐఆర్ల చెల్లుబాటు పైన సుప్రీంకోర్టు తీర్పుపై ఇక తెరపడిందని స్పష్టం చేసింది. అయితే జీవోల జారీ, ఈ ల్యాండ్ పూలింగ్ అనేది పరిపాలనాపరమైనటువంటి విధాన నిర్ణయాలు. ఏ ఒక్క బాధితులు కూడా కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వేసినటువంటి పిటిషన్లకు చట్టబద్ధత ఉండదు అన్న హైకోర్టు అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తూ రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాలను వేదికగా మార్చుకోవద్దంటూ కూడా సున్నితంగా సుప్రీంకోర్టు హితవు పలికింది. అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పును కూడా సమర్థిస్తూ దీనికి సంబంధించినటువంటి వివాదాన్ని పూర్తిగా ముగించినట్లుగానే చెప్పింది. ఇక వైసీపీ హయాంలో సిఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ల చెల్లుబాటు పైన విచారణ ముగిసిందనే చెప్పుకోవచ్చు. సో హైకోర్టు చెప్పినటువంటి అంశాన్ని పునరుద్ఘాటిస్తూనే రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు నమోదు చేశారన్న వ్యాఖ్యలను ధర్మాసనం చెప్పడం కూడా ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోపక్క ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి తగిన కారణాలు కూడా లేవని స్పష్టం చేసింది. అయితే శ్రీనివాస్, గతంలో మనం చూసాం, ఏదైతే 2014-19 మధ్య అమరావతి రాజధాని నిర్మాణ సమయంలో పేదలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించినటువంటి సుమారు 1,100 ఎకరాల అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. తర్వాత రాజధాని పరిధిలోని అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వెనక్కి తీసుకుంటుందనే భయాందోళన సృష్టించి రైతుల నుంచి తక్కువ ధరలకు బినామీల ద్వారా కొనుగోలు చేశారని ప్రధానంగా ఆరోపించారు. అలా భూములు కొనుగోలు చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ LPS కింద అసైన్డ్ భూములకు కూడా పరిహారం ప్యాకేజ్ వర్తించేలా జీవో 41 తీసుకొచ్చి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనివల్ల సుమారు 4,400 కోట్లు ఉంటుందని కూడా కేసు నమోదు చేశారు. ఏపీ హైకోర్టు ఈ కేసు పైన విచారణ చేపట్టి చంద్రబాబు నాయుడు, నారాయణ పైన సిఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను పూర్తిగా కొట్టివేస్తూ సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. ఈ రోజు సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. థ్యాంక్ యూ కృష్ణ.